శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 162 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండవులు లక్క ఇంట్లో దహింపబడ్డారనేటువంటి వార్త తెలుసుకుని ధృతరాష్ట్రాదులు, అలాగే భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా చింతించారు, అలాగే వాళ్ళకి చేయవలసినటువంటి ఉత్తర క్రియల కోసం గంగానది చేరుకోవటము, భీష్ముడు కొంచెం ఇట్లాంటి మహావీరులు ఎలా చనిపోతారు, చనిపోవడానికి ఆస్కారం ఉందా అనేటువంటి సందేహాన్ని వెలిబుచ్చడం, ఆ వివరాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. దీని తర్వాత భీష్మ విదుర సంభాషణ అనేటువంటిది ఉంటుంది. సమయానుకూలంగా మనం చెప్పుకుంటాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుంటాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో. నిన్నటి పాఠంలో 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అందులో పౌరులు వెళ్లి ధృతరాష్ట్రుడికి పాండవులు మరణించారనేటువంటి వార్తని అందించడం జరిగింది. ఆ వార్త వినగానే ధృతరాష్ట్రుడు కాస్త ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళ దాహక్రియలు విధి ప్రకారం జరిగేట్టు చూడండి అని చెప్పి మనుషుల్ని పురమాయించడం జరిగింది. ఆ తర్వాత భీష్మాదుల్ని ముందు పెట్టుకుని వీళ్ళందరూ కూడా, కౌరవులందరూ కూడా మొత్తం 100 మంది కూడా ధృతరాష్ట్రుడితో పాటుగా గంగా తీరానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ఉదక క్రియ చేయడానికి, తిలోదకాలు, జలతర్పణాదులు మొదలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి గంగా నది దగ్గరికి వెళ్ళారు. సమేతాశ్చ తతః సర్వే భీష్మేణ సహ కౌరవాః ధృతరాష్ట్రః సపుత్రశ్చ గంగాం అభిముఖా యయుః. యయుః అంటే వెళ్ళెను, గచ్చి. ఎక్కడికి వెళ్ళారంటే గంగాం అభిముఖ, గంగా ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళకి తర్పణాలు ఉండటానికి. ఎలా వెళ్ళారు అంటే వాళ్ళ అలంకారాలని తీసి నిరాడంబరంగా వెళ్ళారు. ఏకవస్త్ర నిరానంద నిరాభరణ వేష్టనః ఉదకం కర్తు కామా వై పాండవానాం మహాత్మనా. ఏకవస్త్ర, ఒకే వస్త్రాన్ని ధరించి, అందులోనూ ఆ సందర్భాల్లో ఎటువంటి మడి ఆచారాలతో ఎటువంటి వస్త్రాలు ధరించవలనో అటువంటివి ధరించి, నిరానంద, ఎంతో దిగులుగా బాధపడుతూ, నిరాభరణ వేష్టన, ఆభరణాలని తీసేసి ఎటువంటి ఆభరణాలు లేకుండా వెళ్ళారు. ఎందుకంటే ఉదకం కర్తు కామా వై పాండవానాం మహాత్మన, మహానుభావులైనటువంటి పంచపాండవులకి కుంతీదేవితో పాటు ఉదక క్రియలు చేయటం కోసం అని చెప్పి బయలుదేరారు, తర్పణాలు వదలటానికి. ఏవం గత్వా తతశ్చక్రే జ్ఞాతిభిః పరివారితః ఉదకం పాండుపుత్రాణాం ధృతరాష్ట్రో అంబికాసుతః. అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్రుడు, అంబిక అంబాలికలు, అంబిక కుమారుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు పాండుపుత్రాణం ఉదకం, పాండుపుత్రులైనటువంటి వాళ్ళని ఆ ఐదుగురికి కూడా ఉదకం ఇవ్వడం జరిగింది. ఏవం గత్వా తతశ్చక్రే జ్ఞాతిభిః పరివారితః. జ్ఞాతిభిః అంటే తన బంధువులందరి చేత చుట్టుముట్టబడి ఉన్న సమయంలో, అందరూ అక్కడ చేరుకున్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుడు వాళ్ళకి తర్పణాలు ఇచ్చాడు. రురుదు రురుదు సహితా సర్వే భృశం శోకపరాయణాః హా యుధిష్ఠిర కౌరవ్య హా భీమ ఇది చాపరే. అక్కడ చుట్టూ చేరినటువంటి బంధువులందరూ కూడా పాండుపుత్రుల యొక్క మరణానికి శోకిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా శోకిస్తున్నారు. రురుదుహు అంటే బాధపడటం, శోకించడం. రురుదుహు రోదనం అంటారు దాన్ని. బాగా పెద్దగా రోదనం చేస్తూ ఏడుస్తున్నారు. రురుదు సహితా సర్వే, సర్వే సహిత, అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భృశం శోకపరాయణ. భృశం అనే పదానికి అర్థం మిక్కిలి. మిక్కిలి శోకంతో కూడుకున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క శోకాన్ని అలా వ్యక్తపరుస్తున్నారు అక్కడ. ఏమని? హా యుధిష్ఠిర కౌరవ్య హా భీమ ఇది చాపరే. కొంతమంది ఏమన్నా హా యుధిష్ఠిర, ఓ కౌరవ్య అంటూ, హా భీమసేన అని చెప్పి మరికొందరు
అలాగే కొంతమంది ఏమన్నా హా ఫల్గునేతి చాప్యన్యే హా యమావితి చాపరే. కొంతమంది ఏమన్నా ఫల్గుణుడా, ఓ ఫల్గుణ వెళ్ళిపోయావని చెప్పి కొంతమంది ఏడుస్తుంటే, అయ్యా కమల పిల్లలారా, నకుల సహదేవులారా మీరు వెళ్ళిపోయారా అని చెప్పి మరికొందరు శోకిస్తున్నారట. కుంతీమార్తాశ్చ శోచంత ఉదకం చక్రిరే జనా. ఆర్తాంశ అంటే ఆర్తితో, బాధతో కుంతీదేవి అటువంటి వీరమాత కూడా వెళ్ళిపోయింది అని చెప్పి కుంతీమాతని శోకంతో ఉదకం చక్రిరే జనా. జనులందరూ కూడా దానికి ఆ ఆ చేయవలసినటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ దేవికి వీరమాత అయినటువంటి కుంతీదేవికి అక్కడ ఉదకం చక్రిరే జనా, జనులందరూ కూడా ఇవ్వవలసినటువంటి వాళ్ళు తిరోధకాలు ఇవ్వడం జరిగింది. అన్యే పౌరజనాశ్చైవం అన్వశోచంత పాండవాన్. అన్యే పౌరజన, మిగిలినటువంటి పౌరజనులందరూ కూడా వాళ్ళు కూడా అన్వశోచంత, వాళ్ళతో పాటు అనుసరించి పాండవుల యొక్క మరణానికి చాలా చింతించారట. అని తర్వాత విదురుడు మాత్రం శోకించాడా? విదురస్త్వల్ప అల్పశో అల్పసశ్చక్రే శోకం వేదపరం హి సహ. విదురః తు విదురస్వల్ప అల్పశ అన్నాడు అక్కడ. అల్పశ అంటే కొంచెం బాధపడ్డాట విదురుడు. వాళ్ళందరూ అంత బాధపడుతున్నారు, విదురుడికి జరిగింది ఏమిటో మొత్తం తెలుసు. విదురస్తు అల్పశ్చక్రే శోకం వేదపరం హి సహ. వేద అంటే తెలుసుకోవడం, అన్ని తెలిసినటువంటి విదురుడు మాత్రం పరం వేద, పరం వేద అంటే ఎక్కువ విషయాలు తెలిసినటువంటి మహానుభావుడైన పండితుడైనటువంటి ఆ విదురుడు మాత్రం అల్పశ్చక్రే కొంచెంగా శోకించాట. ఎందుకు శోకించాడు? అది కూడా అంటే పాండవులకి ఇంత కష్టాలు వచ్చాయి, పాండవులు పాపం ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ బాధపడ్డాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. విదురో ధృతరాష్ట్రస్య జానః సర్వం మనోగతం. ధృతరాష్ట్రస్య మనోగతం, ధృతరాష్ట్రస్య అంటే షష్ఠీ విభక్తి, ధృతరాష్ట్రుని యొక్క మనోగతం సర్వం విదురః జాన. ఆ కుత్సిత బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మనోగతం, మనసులో ఉన్నటువంటి కుత్సితమైనటువంటి కుళ్ళు కుతంత్రాల భావాలన్నీ కూడా తెలిసినటువంటి విదురుడు తెలుసుకుని తేనాయం విధినా సృష్ట కుటిల కపటాశయ. తేన అయం విధినా సృష్ట. ఈ కుటిలమైనటువంటి నీతి కలిగినటువంటి కపటమైనటువంటి మహారాజుని, ఈ ధృతరాష్ట్రుని విధినా అయం సృష్ట, విధి చేత సృష్టించబడినటువంటి వాడు ఈ ధృతరాష్ట్రుడు. విధి అంటే క్రియేటర్ అయినటువంటి బ్రహ్మ, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ విధి విధాత ఈ విధంగా ఇతన్ని ఇలా సృష్టించాడు కదా. ఎట్లా అంటే కపటంగా, కుటిలంగా, అంత మోసమే మోసమే మోసం, ఈ విధంగా సృష్టించాడు కదా. విధిరాతను ఎవరు మారుస్తారు? ఇంకా వీడి గతి ఇంతేనేమో అని చెప్పి ఇత్యేవం చింతయన్ రాజన్ విదురో విదుషాం వరః. ఇది ఏవం చింతయన్, ఈ విధంగా చింతిస్తూ విదురుడు విదుషాం వరః విదురః ఏవం చింతయన్, పండితులలో వరహ శ్రేష్ఠుడైనటువంటి విదురుడు ఇది ఏవం చింతయన్ రాజా, ఈ విధంగా బాధపడ్డాడు మహారాజా అంటూ జనమేజయుడికి వైశంపాయన మహర్షి చెప్తున్నారు. అయితే లోకానాం దర్శయం దుఃఖం దుఃఖితై సహ బాంధవై. లోకానాం దర్శయం దుఃఖం దుఃఖితై సహ బాంధవై. బంధువులతో పాటు దుఃఖిస్తూ వాళ్ళతో పాటు లోకానాం దర్శయం దుఃఖం, పైన లోకంలో ప్రజలందరికీ అనిపించాలి కాబట్టి ఎంత బాధపడాలో విదురుడు ఆ విధంగా బాధపడుతున్నాడు బంధువులతో పాటు. కానీ ఎట్లా పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారో అనేటువంటిది గుర్తు చేసుకుని అసలైనటువంటి విధంగా బాధపడుతున్నాడు లోపల విదురుడు. అదే ఇక్కడ మనసా చింతయత్ పార్థాన్ కియద్దూరం గతా. ఇది కియత్ దూరం అంటే ఎంత దూరం, గతా వెళ్ళారు, ఇంకా ఎంత దూరం వెళ్ళారు, ఎక్కడికి చేరుకున్నారు, ఎలా ఉన్నారు, తిన్నారో లేదో అని చెప్పి మనసా చింతయన్, మనసులో వాళ్ళనే పార్థాన్ అనే పదం మధ్యలో పెట్టాడు. మనసా చింతయన్ పార్థాన్ అని ఇక్కడ పెట్టాడు. పార్థాన్ అంటే ఈ పాండురాజు కుమారులు, హృదయ యొక్క కుమారులైనటువంటి పంచపాండవుల ఐదుగురు ఎంత దూరం అడవిలో చేరుకున్నారో కదా, ఎక్కడికి వెళ్ళారో కదా అని విదురుడు వాళ్ళ గురించే మనసులో తప్పించిపోతున్నాడు, ఆలోచిస్తూ అందుకని బాధపడుతున్నాడు. సహితా పాండవా పుత్ర ఇది చింతాపరో అభవత్. చింతాపర అభవత్, మిక్కిలి చింతిస్తూ అదే ఆలోచనతో ఉన్నాడు పాపం విదురుడు. కానీ అక్కడ ఆ సమూహంలో
పాండవులు చనిపోయారని మిక్కిలి బాధపడుతున్నటువంటి ఇంకొక వృద్ధుడు ఉన్నాడు. ఆయనే భీష్మ పితామహుడు. తతః ప్రవ్యధితో, వ్యధిత అంటే బాధ, ప్రవ్యధిత మిక్కిలి బాధపడుతున్నటువంటి భీష్ముడు. తతః ప్రవ్యధితో భీష్మ పాండురాజసుతాన్ స్మృతాన్. సుతాన్ స్మృతాన్, సుతుడు అంటే కుమారులు, సుతాన్ అంటే సుతాన్ స్మృతాన్ అంటే వాళ్ళని స్మరిస్తూ, పాండుపుత్రులైనటువంటి వాళ్ళని స్మరిస్తూ భీష్ముడు చాలా బాధపడ్డాడు, పరమ దుఃఖానికి లోనయ్యాడు. అది కూడా పాండవులు. సహ మాత్రేతి తచ్చుత్వా, తల్లితో పాటుగా సజీవ దహనమైపోయారని చెప్పి తెలుసుకుని విలలాపరురోదచ, విలలాపరురోద ఏడుస్తూ శోకంతో, రురోద బిగ్గరగా రోదనం చేస్తూ అలా బాధపడుతున్నాడు, గుండెలు అవిసిపోయేట్టు బాధపడుతూ. ఎవరై అంటే భీష్మ పితామహుడు. అయితే ఈ బాధపడుతున్న సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎన్నో అనుమానాలు కలిగాయి ఆయనకి. పాండవులు ఏమిటి అసలు, వాళ్ళు అంత మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఏమిటి, వాళ్ళు చనిపోవడం ఏమిటి, ఈ విధంగా చనిపోవడం ఏమిటి అనేటువంటి బాధ కలిగింది. ఆ బాధలో అది నిజమే, ఆయనకి తెలియకుండా ఉంటుందా? హా యుధిష్ఠిర హా భీమ హా ధనంజయ హా యమో హా పృథే సహపుత్రై స్వమేక రాత్రేణ స్వర్గత. హా అంటే ఆశ్చర్యార్థకంగా అయ్యో అనేటువంటి విధంగా సంస్కృతంలో హా అనే ప్రయోగం చేస్తాం. అయ్యో ధర్మరాజ, అయ్యో భీమసేన, అయ్యయ్యో ధర్మనందన, ధనంజయ, ఓ నకుల సహదేవులారా, అమ్మా పృథ, సహపుత్రై పుత్రులతో పాటుగా త్వం ఏకరాత్రేణ, వీరులైనటువంటి పుత్రులను కన్నటువంటి వీరమాతమైనటువంటి నీవు ఏకరాత్రేణ స్వర్గత, ఒకే ఒక్క రాత్రిలో స్వర్గానికి చేరుకున్నారా మీరు అందరూ కలిసి ఈ విధంగా ఒక్క రాత్రిలో. మాత్రా సహ కుమారాస్తే సర్వే తత్రైవ సంస్థితాః నహితౌ నోత్సహేయాతాం భీమసేన ధనంజయో. మాత్రా సహ కుమారాస్తే, తల్లితో పాటుగానే కుమారులు అప్పటిదాకా కలిసి ఉన్నారు. సర్వే తత్రైవ సంస్థితాః, అందరూ కలిసి ఉన్నారు ఆయనతోనే, అందరూ కలిసి ఒకేసారి వెళ్ళిపోయారు. నహి నహితౌ నోత్సహేయాతాం భీమసేన ధనంజయో. ఈ పంచపాండవుల్లో ఎక్కువగా అనుమానం వచ్చింది భీష్ముడికి ఎవరి మీద అంటే భీమసేనుడి మీద, ధనంజయుడి మీద. వీళ్ళిద్దరూ ఉండగా వీళ్ళు ఇలా మరణించడం ఏమిటి? భీమసేన ధనంజయో వాళ్ళిద్దరు ఉండగా నతౌ నోత్సహేయాత, నా ఉత్సహేయతం, రక్షించుకోవడానికి ఉత్సాహపడలేదా ఇటు వాళ్ళకి, వాళ్ళు రక్షించడానికి, తల్లిని రక్షించడానికి ఉత్సాహపడలేదా ఏమిటి? నా ఉత్సహే, వాళ్ళు మరణించడానికి అసలు ఆస్కారమే లేదే. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే గోడల్ని ఇంటిని బద్దలు కొట్టేసి బయటికి రాగలరు అని చెప్పి కింద మళ్ళీ అనుకుంటున్నాడు. తరసా వేగితాత్మానో నిర్భేత్తుమపి మందరం, నిర్భేత్తుం అపి మందరం ఆర్ మందిరం, మందిరం, వాళ్ళు ఉన్నటువంటి ఆ నివాసాన్ని నిర్భేత్తుం, సమూలంగా పునాదులతో పాటు పెకలించి వేసి బయటికి రాగలిగినటువంటి, వేగంతో బయటికి రాగలిగినటువంటి బలం ఉన్నటువంటి వాళ్ళే ఆ భీమసేనుడు గాని, ధనంజయుడు గాని. తరస వేగితాత్మానో, వేగిత ఆత్మాన, ఆయనే పవనపుత్రుడు కాబట్టి అంతటి వేగంతో అటువంటి ఆపదల నుండి, అటువంటి కాదు ఎటువంటి ఆపద వచ్చినా సరే తప్పించుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు కోడల్ని బద్దలు కొట్టుకుని, ఇంటిని పగలగొట్టుకుని వచ్చి బయటకు వచ్చేటువంటి శక్తి కలిగిన వాడు కదా. పరాసుత్వం న పశ్యామి వృధాయా సహ పాండవై, కాబట్టి వృధాయా సహ పాండవై, పాండవులు తల్లితో పాటుగా చనిపోయారనేటువంటిది పరాసుత్వం న పశ్యామి, దీంట్లో నిజం ఎంత, అసలు నమ్మాలా లేదా అనేటువంటిది నా పశ్యామి, నాకు బోధపడట్లేదు. నిజం ఎంత అనేటువంటి పరాసుత్వం, న పశ్యామి, అహం న పశ్యామి, నేను నమ్మలేకపోతున్నాను ఈ విషయాన్ని. భీష్ముడు నమ్మలేకపోవటం అనేటువంటిది ఎలా ఉందంటే, ఆయనకి ఇప్పుడు 50% పాండవుల మీద ఒక అవగాహన ఉంది అని అర్థమైపోతుంది. విదురుడికి 100% ఉంది. ఇప్పుడు భీష్ముడికి ఎంత ఉంది అంటే పాండవ పక్షంలో, అవును భీష్మాదులు భీమసేనుడు గాని, అర్జునుడు గాని ఉంటే ఇలా జరుగుతుందా, అసలు ధర్మరాజు ఉంటే ఇలా జరుగుతుందా, ధర్మరాజు ఉన్న చోట ఇలా జరగదు కదా అని అనుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి 50% భీష్ముడికి పాండవ పక్షం మీద ప్రేమ ప్రీతి ఉన్నాయి. ఆ విషయమే దుర్యోధనుడు కూడా అంతకుముందు అధ్యాయాలు చెప్పాడు.
భీష్ముడు ఎలా ఉంటాడంటే తటస్థంగా ఉంటాడు కదా నాన్న అంటూ ధృతరాష్ట్రుడితో చెప్పాడు. తటస్థుడు అంటే ఇటు కాదు అటు కాదు. కౌరవుల పక్షంలో 50% అయితే పాండవుల పక్షం కూడా 50% ఉంటాడు. ఆ 50% ప్రేమని ఇక్కడ చూపిస్తున్నాడు. 100% ప్రేమ ఉంటే విదురుడిలాగా అంతకు ముందే పాండవుల్ని రక్షించేసేటువంటి వాడు, లేకపోతే కౌరవుల్ని శిక్షించేటువంటి వాడు 100% ఉంటే కనుక. కాబట్టి 50% ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నాడు అంతే. ఇది భీష్ముడిలో ఉన్నటువంటి స్వరూపతత్వం. పరాసుత్వం న పశ్యామి పృథాయా సహ పాండవై సర్వదా వికృతం తత్తు యది తే నిధనం గతాః. సర్వదా వికృతం తత్తు యది తే నిధనము అంటే నాశనం. వాళ్ళు నశించారు అనే పదానికి అర్థం వాళ్ళు నశించారంటే సర్వము నశించినట్టే. కాబట్టి ఇది జరిగిందా లేదా అనేటువంటిది నేను నమ్మలేకపోతున్నాను. ఇలా జరిగింది అని నేను నమ్మలేకపోతున్నాను. అందులో మహానుభావుడైనటువంటి ధర్మరాజు ఎట్లాంటి వాడు? ధర్మరాజ సనిర్దిష్టో నను విప్రైర్యుధిష్ఠిర. బ్రాహ్మణోత్తముల చేత సదా గౌరవించబడేటువంటి వాడు. బ్రాహ్మణోత్తములు ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు. ధర్మాత్ముడు ఎక్కడ ఉంటే, ధర్మరాజు ఎక్కడ ఉంటే బ్రాహ్మణులు అక్కడే ఉంటామని చెప్పి కూడా వెళ్ళేటప్పుడు అంటున్నారు. వారణావతానికి వెళ్ళేటప్పుడే అన్నారు. పృథివ్యాం చ రధిశ్రేష్టో భవితా స ధనంజయ. అందులో ధనంజయుడు ఎట్లాంటి వాడంటే పృథివ్యాం చ రధిశ్రేష్ట. భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి రధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ధనంజయుడు శ్రేష్టమైనటువంటి వాడు. వాళ్ళందరిలో కల్లా మొత్తం భూమి మీద ఉన్నటువంటి వీరులలో రధికుడైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి రధికుడు ఉన్నాడంటే అతిరథ మహారథుల్లో గొప్పవాడైనటువంటి వాడు ధనంజయుడు. సత్యవ్రతో ధర్మదత్త సత్యవాక్ శుభలక్షణ. అట్లాంటి ఈ అర్జునుడు గాని, ఇక్కడ చెప్పబోతున్నటువంటి ధర్మరాజు కూడా, వీళ్ళందరూ మరణించారంటే నాకు నమ్మశక్యంగా లేదు. ఎట్లాంటి వాడు ఆ ధర్మరాజు? మళ్ళీ చెప్తున్నాడు. సత్యవ్రత, సత్యమే వ్రతంగా కలిగిన వాడు. ధర్మదత్త, ధర్ముడి చేత ఇవ్వబడినటువంటి వాడు. దత్త, ప్రదత్త. స్వయంగా యమధర్మరాజే రూపంగా అవతారం ఎత్తి వచ్చినటువంటి ఆ ధర్మరాజు మరణించాడు. సత్యవాక్ శుభ లక్షణ, సత్యవాక్కులతో శుభ లక్షణాలతో పుట్టినటువంటి ఆ ధర్మాత్ముడు కథం కాలవశం ప్రాప్త పాండవేయో యుధిష్ఠిర. పాండవులలో పెద్దవాడైనటువంటి ఆ యుధిష్ఠిరుడు కాలవశం కథం ప్రాప్త, కాలవశుడే ఎలా వెళ్ళిపోయాడు? ఎలా కాలం అతిక్రమించి మరి ఆయన తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి భీష్ముడు సందేహపడుతున్నాడు. ఆత్మానముపమాం కృత్వా పరేషాం వర్తతే తు యః మాత్రా సహైవ కౌరవ్యః కథం కాలవశం గతః పాలితః సుచిరం కాలం ఫలకాలే యథా ద్రుమః భగ్నస్వాధ్యాయువేగేన తథా రాజా యుధిష్ఠిరః. మెల్లగా మాత్రా సహ కౌరవ్య, అట్లాంటి యుధిష్ఠుడు తల్లితో పాటుగా కథం కాలవశం గతః, ఎలా కాలవశుడైపోయాడు. అలాగే పాలిత సుచిరం కాలం, సుచిరం కాలం పాలితం. యువరాజుగా పట్టాభిషిక్తుడైపోయాడు మొన్ననే. యువరాజుగా పట్టాభిషిక్తుడైపోయి తండ్రి లాంటి గొప్ప పేరు ప్రతిష్టలు కూడా పొందాడు. పాండురాజు లాంటి వాడు అని చెప్పి పేరు ప్రతిష్టలు కూడా పొందినటువంటి ఈ ధర్మరాజు ఫలకాలే, ఇంకొద్ది రోజుల్లో రాజ్యాభిషిక్తుడవుతున్నాడు పరిపూర్ణంగా అనేటువంటి ఫలించబోయేటువంటి సమయంలో ఈ విధంగా ఫలకాలే యథాద్రుమ, ఫలించే సమయంలో చెట్టు ఏ విధంగా అయితే నశిస్తుందో, ద్రుమ అంటే మహావృక్షం ఏ విధంగా అయితే నశిస్తుందో, అలా ఒక్కసారిగా కుంగిపోయి ఈ ధర్మరాజు యువరాజు పదవి అనుభవించి మంచి పేరు తెచ్చుకొని మహారాజు అవుతున్న సమయంలో ఈ విధంగా మరణించడం అనేటువంటిది భగ్న స్వాధ్యాయువేగేన తథా రాజా యుధిష్ఠిరః. స్వాధ్యాయువేగేన, చక్కటి అధ్యాయము, చక్కటి విద్యాపారంగతులైనటువంటి వాడు, అలాగే అనేకమైనటువంటి యుద్ధాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి రాజైనటువంటి యుధిష్ఠిరుడు యవ్వరాజ్యేభిషిక్తేన పితుర్యేనాహృతం యశః, తండ్రి యొక్క యశస్సుని, కీర్తిని గణించినటువంటి వాడు, యువరాజ పట్టాభిషిక్తుడైనటువంటి వాడైనటువంటి యుధిష్ఠిరుడు ఆత్మనశ్చ పితుశ్చైవ సత్యధర్మ ప్రవృత్తిభిః యశ్చ సా వనవాసేన తన్మాతా దుఃఖభాగిని. ఆత్మనశ్చ పితుశ్చైవ, తనని, పితుశ్చైవ తండ్రిని వదిలిపెట్టేసి సత్యధర్మ ప్రవృత్తిభిః, సత్యధర్మ ప్రవృత్తిభిః అంటే
నిత్యము సత్యము ధర్మము ఈ రెండు ప్రధానమైనటువంటి వ్రతాలుగా కలిగినటువంటి ఆ ధర్మరాజు ఈ విధంగా ఆత్మనశ్చ పితుశ్చ ఇవ అంటే తండ్రి వలె తనకు తాను వదిలిపెట్టేసి ఈ విధంగా వెళ్ళిపోయాడు. మనం ఎందుకు వెళ్ళిపోయాడు, ఇలా వెళ్ళిపోయాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి సందేహిస్తున్నాడు భీష్ముడు మొత్తాన్ని. అంతేకాకుండా కుంతీదేవి ఎన్ని కష్టాలు పడింది, ఎక్కడా సుఖాలు పడలేదు ఆవిడ జీవితంలో అంటూ బాధపడుతున్నాడు. యచ్చసా వనవాసేన తన్మాత దుఃఖ భాగిని కాలేన సహ సమ్మగ్నో ధికృతాం తమనర్థకం యచ్చసా వనవాసేన తన్మాత దుఃఖ భాగిని. పైన ఉన్నటువంటి పాదమే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. కాలేన సహ సమ్మగ్నం ధికృతాం అనర్థకం ధికృతాంతం అనర్థకం కృతాంతం అనర్థకం. కృతాంతుడు అనే పదానికి అర్థం ఏంటంటే యముడు, కాలయముడు. ధిక్ ఈ కాలానికి కాలయముడికి ధిక్ చిక్ పాపాత్ముడైనటువంటి ఈ యముడు ఈ విధంగా అనర్థకమైనటువంటి పనులన్నీ చేశాడు. కాలేన సహ సమ్మగ్న కాలంతో కలిసిపోయారు మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా. యచ్చస వనవాసేన తన్మాత దుఃఖభాగి వనవాసంతో ఆవిడ యొక్క వనవాస కాలంతో దుఃఖాన్ని అనుభవించింది ఎవరై అంటే కుంతీదేవి. ఎప్పుడు వనవాస జీవితం అంటే పాండురాజు వివాహమైన తర్వాత ఎక్కువ కాలం వనవాసాల్లోనే గడిపాడు. కుంతీదేవి మాద్రితో పాటుగా వనవాసాల్లోనే గడిపాడు. కాబట్టి పెళ్లి అయిన తర్వాత కూడా ఆవిడ రాజ్యభోగాలు అనుభవించింది తక్కువ. పోని పుత్రులు వచ్చారు, పుత్రులు రాజ్యానికి వచ్చారు కదా అని చెప్పి ఇక్కడ పుత్రులతో పాటు చక్కగా సుఖాన్ని అనుభవిస్తుందేమో అనుకుంటే పుత్రగృధ్నుతయా కుంతి నభర్తారం మృతాత్వను. పుత్రగృధ్నుతయా కుంతి ఇక్కడ పుత్రులతో పాటుగా సుఖాలు అనుభవించవలసినటువంటి ఆవిడ కాస్త కుంతీదేవి కాస్త భర్తారం మృతాత్వను. భర్త ఏ విధంగా అయితే మరణించి తర్వాత కష్టాల పాలై మరణించి తర్వాత అనేకమైనటువంటి కష్టాలు ఇంకా నెత్తిన వేశాడో అలాగే కుంతీదేవి ఇక్కడ వీళ్ల వలన కూడా ఇబ్బంది పడింది తప్ప సుఖాలు ఏమీ పడలేదు. చివరికి అల్పకాలంలోనే మరణించింది కదా అని చెప్పి బాధపడుతున్నాడు ఇక్కడ. అల్పకాలం కులే జాత అత్యల్పమైనటువంటి తక్కువ కాలమే ఈ వంశంలో ఈ కులంలో జాత జన్మించి పైగా భర్తు ప్రీతిమవాపయ భర్త యొక్క ప్రీతిని పొందినటువంటి ఆవిడ చివరికి ఏమైంది, దగ్ధాద్య సహ పుత్రై ఈరోజు పుత్రులతో పాటుగా దగ్ధమైపోయింది. దగ్ధ అద్య సహ పుత్రై సా అసంపూర్ణ మనోహర ఉండాలి. ఆ మనోహరమైనటువంటి ఆ సుందరమైనటువంటి కుంతీదేవి అసంపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో ఈ విధంగా దగ్ధమైపోయింది కదా. అసలు ఈవిడ ఏమిటి, ధర్మరాజు ఏమిటి, అసలు భీమసేనుడి పరిస్థితి ఏమిటి? మృతో భీమ ఇది శ్రుత్వా మనోన శ్రద్ధధాతి మే. భీమసేనుడు మరణించాడంటే నా మనసు నశ్రద్ధధాతి, అసలు నమ్మబుద్ధి కావడం. అలా అగ్నితో తగలబడిపోతాడు భీమసేనుడు. ఏతచ్చ చింతయానస్య వ్యధితం బహుధా మనః. ఏతచ్చ చింతయానస్య ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి నాకు బహుధా మనః వ్యధితం, మనసు అనేక రకాలుగా పరిపరి విధాలుగా నా మనసు చింతిస్తున్నది వాళ్ళ గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే. ఈ ఆలోచనలతో నా మనసు ఈ విధంగా పరిపరి విధాలుగా ఇంకా పరిగెడుతున్నది ఆలోచిస్తూ ఉంటే భీమసేనుడు మరణించడం. అవధూయచ మే దేహం హృదయేన విదీర్యతే. మే దేహం నా హృదయం నా దేహం అంతా కూడా వధూయ ఎలా ఉంది అంటే ఏమిటో చిరాకుగాను అసలు ఏమిటా అని చెప్పన్నట్టుగా ఉంది. హృదయం ఓ పక్కనే ఉన్న విదీర్యతే ముక్కలైపోతుంది. దేహం అంతానే ఉన్న చిటపటలాడిపోతున్నది, ఓ పక్కన హృదయం అంతా కూడా పగిలిపోయి బద్దలైపోతున్నట్టుగా ఉంది. విదీర్యత అంటే చీల్చడం, హృదయం చీలిపోతున్నది అన్నట్టుగా, హృదయం గుండెలు బద్దలైపోతున్నాయి అన్నట్టుగా ఉంది నా హృదయం. అందులో మహానుభావుడైనటువంటి వాడు భీమసేనుడు గాని అర్జునుడు గాని ఎంత బలవంతుడు. పీనస్కందశ్చారు బాహుర్ మేరుకోట సమో యువకుడైనటువంటి వాడు భీమసేనుడు. పీనస్కంద చారు బాహు స్కందములు అంటే ఈ వక్షస్థలం వలిసినటువంటి వక్షస్థలాలు కలిగినటువంటి వాడు చారు బాహు. చారు అంటే సుందరమైనటువంటి
బాహువులు కలిగినటువంటి వాడు, మేరుకూట సమో యువ, మేరుకూటం, మేరు పర్వతం, కూటం అంటే మేరు సమూహం, మేరు పర్వతాల సమూహంతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, ఎత్తైన వాడు, యువకుడైనటువంటి వాడు. అట్టాంటి భీమసేనుడు మృతో భీమ ఇది శ్రుత్వా మనో నశ్రద్ధాతి మే మనః నశ్రద్ధాతి, నా మనసు అంగీకరించట్లేదు. అట్టాంటి భీమసేనుడు మృతి చెందాడు అనేటువంటి వార్తను చూసి నా మనసు అసలు నశ్రద్ధాతి, నా మనసు అంగీకరించటం లేదు. అంతేకాకుండా అతిత్యాగీ చ యోధీ చ క్షిప్రహస్తో దృఢాయుధ ప్రపత్తిమాల్లబ్ధ లక్ష్యో రథయాన విశారదా, విశారదుడైనటువంటి రథయానంలో విశారదుడైనటువంటి వాడు అర్జునుడు. ఎవరంటే ఇదంతా ఈ 2 శ్లోకాలు అర్జునుడి గురించి చెప్తున్నాడు. అతిత్యాగీ చ యోధీ చ, విపరీతమైనటువంటి అంతులేని పరాక్రమం కలిగినటువంటి వాడు. ప్రహస్తో దృఢాయుధ, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన ఆయుధాలని ధరించగలిగిన వాడు. ప్రహస్త అంటే బలమైనటువంటి గాంధీవాన్ని ధరించగలిగినటువంటి వాడు. ప్రపత్తిమాన్ లబ్ధ లక్ష్యో, లక్ష్యాలని అతి సునాయాసంగా ఛేదించగలిగినటువంటి వాడు. రథయాన విశారద, రథ మార్గాలని సునాయాసంగా వెళ్ళగలిగినటువంటి వాడు. అత్యంత రధికులలో గొప్పవాడైనటువంటి మహానుభావుడు. దూరపాతీత్వ సంభ్రాంతో మహావీర్యో మహాస్త్రవాన్, అదీనాత్మా నరశ్రేష్ఠ శ్రేష్ఠ సర్వధనుష్మతాం, ధనుర్ధారులందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు. శ్రేష్ఠ సర్వధనుష్మతాం అంటే విలువిద్య నేర్చినటువంటి వాళ్ళందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు ఎవరి అంటే అర్జునుడు. అట్లాంటి ఆయన నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు అదీనాత్మ, మరీ దీనాతి దీనంగా, అతి దీనంగా ఈ విధంగా మరణించాడంటే నమ్మబుద్ధి కావటం లేదు. మహావీరుడు, మహాస్త్ర సంపాదకుడైనటువంటి వాడు ఈ విధంగా అర్జునుడు మరణించాడంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఏన ప్రాచ్యాశ్చ సౌవీరా దాక్షిణాత్యశ్చ నిర్జిత, అప్పటికే అనేకమైనటువంటి దిక్కులలో ఉన్నటువంటి రాజుల్ని గెలిచి వచ్చేశాడు అర్జునుడు. ప్రాచ్య అంటే తూర్పు దిక్కు, తూర్పు దిక్కున ఉన్నటువంటి వాడు ఉన్న రాజుల్ని, సవ్వీర రాజుల్ని, దక్షిణ దిక్కున ఉన్నటువంటి రాజుల్ని నిర్జిత, ఓడించినటువంటి వీరుడైనటువంటి అర్జునుడు. ఖ్యాపితం ఏన సూర్యేణ త్రిషు లోకేషు పౌరుషం, ముల్లోకాలలో తన పౌరుషాన్ని ప్రదర్శించి అద్భుతమైనటువంటి ఖ్యాతిని, రాజముద్రని వచ్చినటువంటి ఆ మహానుభావుడైనటువంటి అర్జునుడు ఇలా మరణించాడంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. యస్మిన్ జాతే విశోకాభూత్ కుంతీ పాండుశ్చ వీర్యవాన్ పురందర సమో జిష్ణుః కథం కాలవశం గతః. కుంతీదేవి, పాండురాజు తపస్సు చేసి మరి పొందినటువంటి సంతానం ఈ అర్జునుడు. అట్లాంటి ఈ సంతానం కథం తా వృషభస్కంద, అట్లాంటి పురందర సమహ అన్నాడు. పురందర సమహ అనే పదానికి అర్థం ఏంటంటే ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, జిష్ణు జయించేటువంటి వాడు అయినటువంటి ఈ అర్జునుడు కథం కాలవశం గతః, ఏ విధంగా కాలవశుడైపోయాడు అని చెప్పి అర్జునుడి గురించి బాధపడుతున్నారు. అలాగే సింహ విక్రాంతగాములైనటువంటి ఈ నకుల సహదేవులు ఇద్దరు ఎలా మరణించారో అర్థం కావట్లేదు. కథం తా వృషభస్కందము అంటే వృషభము వంటి స్కందములు కలిగినటువంటి సింహ విక్రాంతగామినౌ, సింహముతో పాటుగా పరాక్రమించగలిగినటువంటి వీరుడైనటువంటి మత్స్య ధర్మమనుప్రాప్తౌ, మానవులలో ధర్మశాస్త్రాలను నిశ్చితంగా తెలిసినటువంటి గొప్ప వీరులైనటువంటి యమావరిని వర్ణనౌ, యమావరిని వర్ణనౌ, యమౌ అనే పదం విడిగా తీసుకోవాలి. అవని అంటే భూమి యందు కవలుగా ఉన్నటువంటి ఈ వీరుడు ఈ విధంగా మరణించడం అనేటువంటిది నాకు నమ్మశక్యంగా లేదే అని చెప్పి ఈ విధంగా కథం తా వృషభస్కందౌ సింహ విక్రాంతగామినౌ. కథం అనే పదానికి అర్థం ప్రశ్నార్థకం. ఏ విధంగా మరణించుంటారు ఇట్లాంటి వాళ్ళు అంటూ అటు యుధిష్ఠిరుడు గాని కుంతీదేవి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంత విక్రమ పరాక్రమాలు కలిగినటువంటి పంచపాండవులు మరణించడానికి ఆస్కారమే లేదు, వీళ్ళు ఎలా మరణించారు అంటూ భీష్ముడు ఆశ్చర్యపడుతూ సందేహిస్తున్నాడు. ఈ సందేహాలన్నీ పక్కన ఉన్నటువంటి విదురుడు వింటున్నాడు.
అంత బాధపడిపోతుంటే పెద్ద ఆయన మరి చూస్తూ పక్కన ఉన్నటువంటి వాడు ఏదో నచ్చ చెప్పాలి కదా. ఇంత బాధపడేటప్పటికి అప్పుడు పక్కకి తీసుకెళ్ళాడు విదురుడు. అయ్యా భీష్మ, బంగారు ప్రమాదం అని చెప్పి మెల్లగా నచ్చ చెప్పడం అనేటువంటి వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఏం జరిగింది, ఎలా రక్షించడం జరిగింది అనేటువంటిది మనం రేపటి పాఠంలో మళ్ళీ చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద ప్రశ్నం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.